తిరిగి వార్తలకు స్వాగతం. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. నగరంలో డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా డ్రైనేజీ పారుదల, మెరుగైన శానిటేషన్, ముందస్తు కార్యాచరణతో అమలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో నగరంలో సీజనల్ వ్యాధుల నియంత్రణ, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలుపై మున్సిపల్ కమిషనర్ కె దినేష్ కుమార్ ఇతర అధికారులతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ రాజమహేంద్రవరాన్ని ఆరోగ్య నగరంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని, ఆ దిశగా అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ప్రగతి సాధించాలని అన్నారు. ప్రస్తుతం వర్షాకాలం అయినందున అంటువ్యాధులైన మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ వంటి ప్రాణాంతక వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున శానిటేషన్ సిబ్బంది ముందస్తు నివారణ చర్యలు తీసుకోవాలని అన్నారు. నగరంలో ప్రతి ఇంటికి వెళ్లి వైద్య పరీక్షలు తప్పనిసరిగా చేయాలని సూచించారు. ఈ విషయంలో ఎటువంటి నిర్లక్ష్యం తగదని, అవసరమైతే మెడికల్ కిట్లు వెంట తీసుకుని తక్షణమే వైద్య సాయాన్ని అందించాల్సి ఉంటుందని అన్నారు. నగరంలో వర్షం నీరు ఎక్కడా నిలవ ఉండకుండా డ్రైనేజ్ వ్యవస్థను ప్రక్షాళన చేస్తూ ఎప్పటికప్పుడు మురుగును తొలగించే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు. డ్రైన్లో చెత్త కుప్పలపైన ఎప్పటికప్పుడు బ్లీచ్ చేసి దోమలు ప్రబలకుండా జాగ్రత్త వహించాలని అన్నారు. మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్లు ఏ ఒక్క కేసు లేకుండా నమోదు కాకుండా ముందస్తుగా అన్ని చర్యలు చేపట్టాలని తెలిపారు. కమిషనర్ గారు చెప్పినట్లుగా ఈ గత నెల రోజుల్లో ప్రధానమైన కోరికలు చిన్నపాటి తేలికపాటి వర్షానికి కూడా నీట మునిగి పబ్లిక్ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ నేను చెప్తున్నాను. మొన్న అదే పని మీద 8 గంటలు వర్షం పడతా ఉన్నా నీటి చుక్క అనేది నిలబడట్లా. దాని క్రెడిట్ అంతా కూడా మీది, కమిషనర్ గారిది, ఎంహెచ్ఓ గారిది, ఏడీసీ గారు మీరున్నారని గుర్తిస్తాం మేడం. అంటే వారు చెప్పేది ఇన్ని రోజులు చేయలేదని కాదు, చేయవలసింది మనం డీసిల్టింగ్ అన్న దాన్ని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలన్నది పబ్లిక్ ఒక ఆలోచన. అది మనం స్టార్ట్ చేసాం. కమిషనర్ గారు చెప్పినట్లుగా ఇది నెవర్ ఎండింగ్ ప్రాసెస్. స్టెప్ టు స్టెప్ మనం ఇంకా బెటర్ చేయడానికి ఏం అవకాశాలు ఉన్నాయి, ఏం చేస్తే మంచిదనేది ఆలోచన చేసుకుంటూ వెళ్లాల్సిన అవసరం అయితే ఉంది. సార్ చెప్పినట్లుగా ఇప్పుడు డీలక్స్ సెంటర్ ఒకటి మెయిన్ ఏరియా కింద కనబడతాం. కంబల్ చెరువు చుట్టూ ఉన్న మేజర్ డ్రైన్స్ చూసుకోవాల్సిన అవసరం ఉంది. మనం చూసాం, వర్షం పడితే కారు కొట్టుకుపోయిన పరిస్థితి చూసాం. మొన్న వర్షానికి ఆ సెంటర్ లో నీరే నిలబడాలి. హైటెక్ బస్ స్టాండ్ అంటే ఆ ఏరియాస్ లో మీరు ఎప్పటికప్పుడు డీసిల్టింగ్ అనేది రెగ్యులర్ గా చేయడం వల్ల ఆ నీరు అనేది ఫ్రీ ఫ్లో అయ్యడం వల్ల మనకి ఆ ఇబ్బంది లేదు. కానీ ఈ వర్షాకాలం మొత్తం అది మనం మెయింటైన్ చేయగలిగితే ఇది ఒక సిస్టమ్ కింద మనకు అలవాటు అవుతుంది. మనం డే 1 నుంచి అదే చెప్పాం, డీసిల్టింగ్ మీద ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి, ప్రాధాన్యత ఇవ్వండి అన్నది. మీ అందరు ఎఫర్ట్స్ పెట్టారు, మా ఎన్డీఏ కూటమి నాయకులు కూడా మీ వెనకాల పరిగెట్టారు, తవరారు. మొత్తం కంబైన్డ్ కలెక్టివ్ గా మీరు అందరు కూడా చేయగలిగారు. కానీ మిమ్మల్ని విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇది ఒక రిలీజియస్ ప్రొసీజర్ కింద, మనం ఒక సాంప్రదాయం కింద దీన్ని మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అది చేయగలిగితేనే ఊరు బాగుపడతారు. నిత్యావసర వస్తువుల ధరల స్థిరీకరణ లక్ష్యంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, ఆ దిశగా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలకు రైతు బజార్ల ద్వారా నిత్యావసర వస్తువులు అందుబాటులోకి తెస్తున్నామని సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు పేర్కొన్నారు. మంగళవారం R&B కాలనీ 45వ డివిజన్లో సంచార రైతు బజార్ ద్వారా వినియోగదారులకు టమాటా విక్రయాన్ని స్థానిక నాయకులు, అధికారులతో కలిసి శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ బహిరంగ మార్కెట్లో నిత్యావసర సరుకులు, కూరగాయలు అధిక ధరలు ఉన్నందున సామాన్య మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం మార్కెటింగ్ శాఖ వారి ఆధ్వర్యంలో రైతు బజార్ల ద్వారా టమాటా కిలో 55 రూపాయలకే విక్రయదారులకు విక్రయిస్తున్నామని తెలిపారు. సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఆర్థిక స్థితిగతుల లక్ష్యంగా వారి జీవితాలు సజావుగా, సుఖవంతంగా సాగేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిత్యావసర సరుకులు, కూరగాయలపై దృష్టి సారించిందని అన్నారు. ప్రతిరోజు ఎంతో అవసరమైన టమాటా ధరలను నియంత్రించేంత వరకు సంచార రైతు బజార్ల ద్వారా విక్రయించడం జరుగుతుందని తెలిపారు. ప్రజాసేవే తమ లక్ష్యమని, అందుకు అవసరమైన అన్ని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఆయన అన్నారు. వైసీపీ 5 సంవత్సరాల పరిపాలనలో మధ్యతరగతి వారు కానీ, దిగువ మధ్యతరగతి వారు కానీ అనేకమైన సమస్యలు ఎదుర్కొన్నారు. నిత్యావసర ధరల పెంపు, ఉచిత ఇసుక లేకపోవడం, కార్మికులందరూ కూడా చాలా కష్టాలు పడ్డారు. అవన్నీ గ్రహించి ఎన్నికలప్పుడు ఎన్డీఏ కూటమిగా అనేకమైన హామీలు ఇచ్చున్నాం.
నిత్యావసర ధరల యొక్క ధరలు నియంత్రిస్తాం, ఉచిత ఇసుక ఇస్తాం, మధ్యతరగతి వారు దిగువ తరగతి వారికి జీవితం భారంగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని ఎన్డీఏ కూటమిగా మేము హామీ ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా ఉచిత ఇసుక ఇచ్చాం. రైస్ ఏదైతే బహిరంగ మార్కెట్ ఉందో ఆ బహిరంగ మార్కెట్ ధరకి 10 రూపాయలు తక్కువకి మనం రైతు బజార్లో అమ్మడం జరుగుతా ఉంది. కందిపప్పు అయితే బహిరంగ మార్కెట్ కన్నా 20 రూపాయలు తక్కువకి ఇవ్వడం జరుగుతా ఉంది. దాంట్లో భాగంగా ఇప్పుడు టమాటా ధరలు పెరుగుతా ఉన్నాయి. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిసిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క సిటీ నియోజకవర్గం పరిధిలో సుమారు 5 పాయింట్స్ పెట్టి అక్కడ బహిరంగ మార్కెట్లో 70 నుంచి 80 రూపాయలు ఉన్నా ఇక్కడ 55 రూపాయలకే మనిషికి కేజీ కింద ఆధార్ కార్డును అనుసంధానం చేసుకుని ఇవ్వడం జరుగుతా ఉంది. ప్రజలు గమనించండి, గతంలోని మీరు ధరలు పెరిగిపోతా ఉన్నాయని మీరు అనేవారు, ప్రజాపతులు వినేవారు, వాటి పనులు అవే చేసుకుంటూ పోయేవి, పెరుగుతూనే ఉండేవి. కానీ ఈ ప్రభుత్వంలో పెరుగుతున్నాయని తెలిసిన వెంటనే సంబంధిత అధికారులతో చర్యలు తీసుకొని ధరలను తగ్గించే కార్యక్రమం చేపడతా ఉన్నాం. అది ఎన్డీఏ కూటమి చిత్తశుద్ధి. ప్రజలు గమనించి ఆశీర్వదించాలని చెప్పి అందరినీ కూడా కోరుతా ఉన్నాం ఈ ఎన్డీఏ కూటమిని. జిల్లాలో ఇసుక స్టాక్ పాయింట్లు, డిస్టిలేషన్ పాయింట్ల వద్ద 3,77,357.50 మెట్రిక్ టన్నుల ఇసుక లభ్యత ఉందని, ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, గోదావరికి వరద నీటి ప్రభావం దృష్ట్యా డిలిస్టేషన్ పాయింట్ల వద్ద నిలవ ఉన్న ఇసుక వినియోగానికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ పి ప్రశాంత్ ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ విడిది కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ మాట్లాడుతూ భవన నిర్మాణాలకు, ప్రభుత్వ ప్రాధాన్యత పనులకు సంబంధించి ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఉచిత ఇసుక పంపిణీ విధానం కేటాయింపులు జరపవలసి ఉందని అన్నారు. జిల్లాలోని అవసరాలకు అనుగుణంగా ఇసుక లభ్యత విషయంలో ఎటువంటి లోటు లేకుండా పర్యవేక్షణ చేపట్టాల్సి ఉంటుందని తెలిపారు. నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న ఇసుక విలువ అంచనా వేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు జవాబుదారీతనం కలిగి వైద్య సేవలు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ పేర్కొన్నారు. మంగళవారం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి నేరుగా ప్రజల నుండి వివరాలు తెలుసుకుని అనంతరం వైద్యులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంత్ మాట్లాడుతూ ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి వైద్య సేవల కోసం సాధారణ ప్రజలు ఎక్కువ స్థాయిలో రావడం జరుగుతుందని, ఇక్కడ అనుభవజ్ఞులైన డాక్టర్లు ప్రజలకు అందుబాటులో ఉండడం జరుగుతుందని అన్నారు. రోగుల బంధువులు స్ట్రక్చర్లపై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఆసుపత్రికి రాత్రి సమయంలో సగటున 30 మంది వరకు అత్యవసర వైద్య సేవల కోసం రావడం జరుగుతుందని ఆసుపత్రి సూపరింటెండెంట్ లక్ష్మీ సూర్యప్రభ కలెక్టర్కు వివరించారు. అందుకు అనుగుణంగా స్ట్రక్చర్, అదనపు సిబ్బంది కావాలని తెలిపారు. రోగులకు అందుబాటులో వీల్ చైర్లు, స్ట్రక్చర్ ఏర్పాటుకు అదనపు సిబ్బందికి ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. ఆసుపత్రిలో రోగులు, సహాయకులు వేచి ఉండేందుకు 3 వరుసల స్టీల్ కుర్చీల కోసం చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రి నిరంతర అభివృద్ధి చర్యల్లో భాగంగానే త్వరలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించాలని, నివేదిక రూపొందించాలని కలెక్టర్ ప్రశాంత్ పేర్కొన్నారు. సీజనల్ వ్యాధుల నియంత్రణ, ప్రజారోగ్యం పట్ల ప్రత్యేక దృష్టి పెట్టడంలో సచివాలయ, పంచాయతీ సిబ్బంది పనితీరు కీలకమని కలెక్టర్ పి ప్రశాంత్ స్పష్టం చేశారు. మంగళవారం కొవ్వూరు మండలం చిడికిలో కలెక్టర్ ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశాంత్ మాట్లాడుతూ గత శనివారం ఓహెచ్ఆర్ ట్యాంకుల నిర్వహణలో భాగంగా ఎన్ని ట్యాంకులు పరిశుభ్రం చేశారని, వాటిలో ఏ సచివాలయ సిబ్బంది ఏ ట్యాంకులు పరిశీలించడం జరిగిందని అడిగారు. ట్యాంకు ఎవరి చేత శుభ్రం పరచడం జరిగిందని వివరాలు తెలుసుకున్నారు. నీటి ట్యాంకు శుభ్రత పరచడంతో పాటు శానిటేషన్ నిర్వహణ సమాంతరంగా నిర్వర్తించాల్సి ఉంటుందని ఆదేశించారు. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదని వివరించగా గ్రామాల్లో సీసీ రోడ్లు మంజూరు చేసినప్పుడే సమాంతరంగా డ్రైనేజీ వ్యవస్థకు చెందిన పనులు చేపట్టాల్సి ఉంటుందని అన్నారు. పర్యటనలో భాగంగా సచివాలయ సిబ్బంది, పంచాయతీ సిబ్బందితో కలెక్టర్ మాట్లాడారు. ఉపాధి హామీ పథకం ద్వారా సిల్ట్ తొలగింపు పనులు చేపట్టాలని సూచించారు. కలెక్టర్ పర్యటనలో గ్రామ పంచాయతీ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు. అంగన్వాడీ కేంద్రాల ఓహెచ్ఆర్ ట్యాంకుల నిర్వహణ కోసం క్షేత్రస్థాయిలో చేపట్టిన సందర్శనపై సమగ్ర సమాచారాన్ని అందజేయాలని కలెక్టర్ ప్రశాంత్ స్పష్టం చేశారు. సీజనల్ వ్యాధుల నియంత్రణ, ప్రజారోగ్యం పట్ల ప్రత్యేక దృష్టి పెట్టడం, సచివాలయ, పంచాయతీ సిబ్బంది పనితీరు కీలకమని కలెక్టర్ ప్రశాంత్ స్పష్టం చేశారు. మంగళవారం తాళపూడి మండలం వేగేశపురంలో కలెక్టర్ ఆకస్మికంగా పర్యటన చేసి గ్రామంలో శానిటేషన్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశాంత్ మాట్లాడుతూ గ్రామంలో ఎక్కడా నీటి నిల్వలు లేకుండా తక్షణం పారుదల వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. మెదరపేటకు చెందిన రహదారి మార్గంలో నిలిచి ఉన్న నీటి కాలువల ద్వారా బోదెల్లోకి తరలించే విధంగా చొరవ తీసుకోవాలని పేర్కొన్నారు. స్థానికంగా నివాసం ఉండేవారు వారి స్థలం నుంచి కాకుండా పంచాయతీ స్థలం నుంచి డ్రైన్ ఏర్పాటు చేసుకోవాలని అభ్యంతరం వ్యక్తం చేసినట్లు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.
ప్రజారోగ్యం కోసం అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, వెంటనే వర్షంని నిల్వ లేకుండా R&B సర్వే శాఖల ద్వారా అంచనా చేపట్టి వ్యాధులు గుర్తించి కాలువలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. OHR ట్యాంకులు పరిశుభ్రం చేసి బ్లీచింగ్ చేసి నిర్ణీత సమయం వరకు ఆరబెట్టి నీటి సరఫరా చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఈ నిరంతర ప్రక్రియని తెలియజేశారు. ఏపీ అమరావతి హైకోర్టు ఆదేశం దృష్టిలో ఉంచుకొని వాహనాలు నడిపేవారు హెల్మెట్ ధారణ, సీట్ బెల్ట్ వాడడంపై జిల్లా న్యాయ సేవల అథారిటీ జిల్లా కోర్టు కాంపౌండ్ రాజమహేంద్రవరం నుండి కంబాల చెరువు వరకు జూలై 18 గురువారం ర్యాలీ నిర్వహించినట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ప్రకాష్ బాబు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ర్యాలీలో DLDA చైర్మన్ కమ్ ప్రిన్సిపల్, జిల్లా జడ్జి, సెక్రటరీ కమ్ సీనియర్ సివిల్ జడ్జి, న్యాయవాదులతో పాటు పారాలీగల్ వాలంటీర్లు, విద్యార్థులు, సిబ్బంది, ఇతర సమన్వయ వాటాదారులు, సభ్యులు తదితరులు పాల్గొంటారని తెలిపారు. ఈనాటి బంగారు మాట. ప్రయత్నం చేసి ఓడిపో, కానీ ప్రయత్నం చేయడంలో మాత్రం ఓడిపోవద్దు. రవీంద్రనాథ్ ఠాగూర్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.